ఆత్మను మయ్యా నీ సన్నిధి నాలో నీ ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకైన ప్రార్థన. తండ్రి అయిన దేవా, కుమారుడు అయిన దేవా, పరిశుద్ధాత్ముడు అయిన దేవా, నీకు స్తోత్రములు. ప్రార్థన ఆలకించువాడా నీకు స్తోత్రములు. మా అందరి ప్రార్థనలు ఆలకించి ఈ 2026 సంవత్సరములో 6వ నెలలో ఆఖరి ఆదివారపు ఆరాధనలు ఇంతవరకు వాడుకున్నందుకు స్తోత్రములు. ఇదిగో నీ బిడ్డలతో మీరే మాట్లాడండి నాయనా. ఇదిగో అర్ధ సంవత్సరం సంపూర్ణం చేయబోచున్న స్తోత్రాలు. మరో 6 నెలలు మా ఎదుట ఉండగా మనుష్యుడు రొట్టెలు మాత్రము కాదు కానీ నీ నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడన్నావు గనుక నీ నోటి మాటలు మాకు అందించి ఈ 6 నెలలు మమ్మల్ని పెంచి పోషించుమని ప్రార్థన ఆలకించువాడుగా మా మధ్యకు వేంచేసిన యేసయ్య పేర వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ప్రభువు మనలందరినీ దీవించును గాక. అందరికీ మరణాత. ప్రక్కవారికి ఆనందంగా మరణ చెప్పుకోండి. వాడు అయ్యగారి యొక్క దీవెన రోజు సంతోషంగా చిరునవ్వుతో. కొంతమంది ఏంటో సీరియస్గా ఉన్నారు. సంతోషంగా మరణ చెప్పుకోవాలందరూ కూడా. కూర్చుందామండి. సంతోషం. బయట వారికి కూడా మరణాత, ఆ టెంట్లో ఉన్న వారికి కూడా మరణాత. చాలా సంతోషం అండి. కాస్త ఓపిక పట్టండి. దేవుడి మాటలు విని మనం దీవెనలు అందుకుందాం. నూతన మాసంలోకి అడుగు పెడదాం. మంచిది దేవుని బిడ్డలారు. ఈరోజు మనము ధ్యానించబోయే ధ్యానాంశం ఏంటంటే ప్రార్థన ఎందుకు చేయాలి? చెప్పండి అమ్మా. ప్రార్థన చేయాలి. అసలు ప్రార్థన ఎందుకు? చెప్పండి ఎవరైనా. ప్రార్థన ఎందుకు? ప్రార్థన చేయాలా చేయకూడదా? చెప్పండి. ప్రార్థన అవసరమా కాదా? అవసరమే. ఎందుకు ఎందుకు చేయాలి ప్రార్థన అని చూస్తే చాలామంది ఏమంటారంటే, దేవులారా దేవుడికి అన్నీ తెలుసు కదా, ఇంకా ప్రార్థన ఎందుకు? దేవుడికి తెలియనిదేముంది? ఆయనకి మనం చెబితే కానీ తెలీదా అని అడిగేవారు, అనుకునేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమంటారంటే దేవుడు అడిగితే కానీ ఇవ్వడా, అడగాల, ఆయనకి తెలీదా అని కొంతమంది అనుకుంటారు. నేను అంటున్నాను, మీరేమనుకుంటున్నారు ప్రార్థన గురించి దేవుళ్ళారా? కాబట్టి ఈరోజు ప్రార్థన ఎందుకు అనేది మనం ధ్యానించుదాం. దేవుళ్ళారా, అసలు ప్రార్థన ఎందుకు చేయాలో మనం తెలుసుకునే ముందు అసలు ప్రార్థన అంటే ఏమిటో మనకు తెలియాలి. చెప్పండి అమ్మా. అయ్యా, ప్రార్థన అంటే ఏంటి? ఎవరైనా షెడ్లో ఉన్న వాళ్ళైనా, టెంట్లో ఉన్న వాళ్ళైనా, మందిరంలో ఉన్న వాళ్ళైనా చెప్పండి. ప్రార్థన అంటే ఏమిటి? దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది ఒక యజ్ఞం. ప్రార్థన 1000 యాగాల కంటే బలమైంది. అసలు ప్రార్థన అంటే ఏమిటంటే ఒక ఆత్మీయ శ్వాస. ప్రార్థన ఆత్మకు శ్వాస వంటిది. శ్వాస సహజ సిద్ధంగా జరగాలి. శ్వాసలు జరగాలి. అప్పుడే మనం ప్రాణంతో ఉంటాం. మనం ఇప్పుడు అందరం గాలి పీల్చుతున్నామా లేదా? శ్వాస తీసుకుంటున్నామా లేదా? తీసుకుంటున్నాం. శ్వాస విడుస్తున్నామా లేదా? ఇది సహజ సిద్ధం. అలాగే ఆత్మకు కూడా ప్రార్థన సహజమైన శ్వాస వంటిది. ప్రార్థన మనం గాలి తీసుకోపోతే ఎలాగూ బ్రతకడం అసాధ్యమో, ఆత్మీయంగా మనం జీవించాలంటే కూడా ఏదవసరమో? ప్రార్థన అవసరం.
ప్రార్థన లేనివాడు ప్రాణం లేని శరీరంతో సమానం. కాబట్టి ప్రార్థన అవసరం. మరి అటువంటి ప్రార్థన అంటే ఏమిటి అని చూస్తే, మనము దేవునితో సంభాషించుట, దివ్యమైన అతి పరిశుద్ధుడైన దేవునితో అతి పవిత్రముగా చేసే సంభాషణే ప్రార్థన. దేవుడు పరిశుద్ధుడు, ఆయనతో మాట్లాడే మన మాటలు కూడా ఏమైనాయి? పవిత్రమైనవి. ఆ పవిత్రమైనటువంటి సంభాషణే ప్రార్థన. దేవుడు కనపడేవాడు, మాట్లాడేవాడు. దేవుడు మనతో మాట్లాడటం, వాక్యం చెప్పడం. మనము దేవుడితో మాట్లాడటం, ప్రార్థన చేయటం. ఇప్పుడు చెప్పండి బిడ్డలారా, దేవుడితో మాట్లాడడం ఎవరికి ఇష్టం ఉండదు? ఇష్టమా కాదా? ఇప్పుడు ప్రార్థన ఎందుకు చెయ్యాలి అనేవాళ్ళకి, ప్రార్థన చేస్తేనే కానీ దేవుడు కార్యం చేయడా అనేవాళ్ళకి ఇదే మాట. నేను అంటున్నాను, నువ్వు దేవునితో మాట్లాడడం నీకు ఇష్టం లేదా? ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ప్రార్థన అనగా మనం దేవునితో సంభాషించడం. కాబట్టి ఏ రోజు నువ్వు ప్రార్థన చేయట్లేదో ఆ రోజు నువ్వు దేవునితో మాట్లాడట్లేదన్నమాట. నేను అంటున్నాను, దేవుడు నీతో మాట్లాడకపోయినా మనం జీవించం, మనము దేవునితో మాట్లాడకపోయినా మనము జీవించాం. దేవుడు నిత్యం మనతో మాట్లాడాలి, మనము కూడా దేవునితో. అదే ప్రార్థన. దేవులారా గమనించండి, ప్రభువారు ఒక మాట అన్నారు, మనుష్యుడు రొట్టెల మాత్రము కాదు కానీ దేవుని నోట ప్రతి మాట వలన జీవించు. దేవుడు మాట్లాడితే మనం బ్రతుకుతాం, దేవుడు మాట్లాడితే మనం జీవిస్తాం, దేవుడు మనతో మాట్లాడితే మనకు ధైర్యం, దేవుడు మనతో మాట్లాడితే మనకు ఒక ఆదరణ, ఓదార్పు, ఆశీర్వాదం ఉన్నాయి. అలాగే మనము దేవునితో మాట్లాడడం కూడా మనకొక ధైర్యం, మనము దేవుడితో మాట్లాడటం మనకొక అభయము. మనము దేవునితో మాట్లాడటం మనకొక ధన్యత. కాబట్టి మనము దేవునికి ఏం చేయాలి? నిత్యమును దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. మనుషులతో మాట్లాడడం కంటే ఎవరితో ఎక్కువ మాట్లాడడం మనకు మేలు. కానీ మనం ఎక్కువగా ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడతాం? మనుషులతోనా, ప్రభుతోనా? కానీ మనుషులతో మాట్లాడితే ప్రయోజనం లేదు. మనం ఎక్కువగా ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. అలాగే ప్రార్థన అంటే దేవునితో సంభాషణ, ప్రార్థన అంటే దేవునితో ముచ్చటించుట, ప్రార్థన అంటే దేవునితో సహవాసము చేయటం. చూడండి బిడ్డలారా, మనం ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం, ఇద్దరికీ జీవం ఉంది, ఇద్దరు ప్రాణంతోనే ఉన్నారు. జీవం కలిగి ప్రాణంతో ఉన్నవాళ్ళు కలిసి నడుస్తున్నప్పుడు ఒకరితో ఒకరు ఏం చేస్తారు? మాట్లాడుకుంటూ వెళతారు. ఇతడు అతడితో మాట్లాడాలి, అతడు ఇతడితో మాట్లాడాలి. అదే సహవాసం. నేను అంటున్నాను, దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుడు నీతో మాట్లాడకపోతే దేవుడు లేనట్టు. సన్నిధిలోకి వెళ్ళి నువ్వు దేవునితో మాట్లాడకపోతే నువ్వు లేనట్టు. నేను అంటున్నాను, దేవుడు ఉన్నాడా లేడా? నీవు ఉన్నావా లేదా? మరి ఇద్దరూ జీవం గలవారు కాబట్టి ఇద్దరు ఏం చేయాలి? సహవాసం. ఇలా దేవుడికి మానవుడితో సహవాసం కలిపేదే ప్రార్థన. ప్రార్థన ఎందుకు చేయాలంటే ప్రార్థన ద్వారా దేవునితో సహవాసము కలుగుతుంది, మనకి సహవాసం పెరుగుతుంది. ఈ సహవాసం నిత్య నివాసంగా మారుతుంది కేవలము ప్రార్థన అనే బంధముతోటి.
అందుకు ఎప్పుడు మనం ఏం మానకూడదంటే ప్రార్థన మానకూడదు. అందుకు ప్రార్థన అంటే ఏమిటి అంటే దేవునితో సహవాసము చేయటం. అలాగే ప్రార్థన అంటే దేవునిని కలిపే ఒక మాధ్యముతో కూడిన ఒక వారధి వంటిది ప్రార్థన. చూడండి, ఈ గట్టు నుంచి ఆ గట్టు వైపు వెళ్ళడానికి లేక నది దాటడానికి ఒక వారధి వంతెన ఉంటుంది. అలాగే భూలోకంలో ఉన్న మనము పరలోకంలో ఉన్న దేవుణ్ణి కలిపేది ఏంటంటే ప్రార్థన. భూలోకము నుంచి పరలోకం వరకు ఉన్నటువంటి వారధే ప్రార్థన. ప్రార్థన అనే వారధితోనే మనం దేవుణ్ణి చేరుకోగలం. కాబట్టి దైవిక వారధి ప్రార్థన. ప్రార్థన లేని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు, ప్రార్థన మానేవాళ్ళు దేవునిని చేరుకోలేరు, దేవుని యొద్దకు వెళ్ళలేరు. కాబట్టి మనల్ని దేవుని యొద్దకు చేర్చే వారిదే దైవ ప్రార్థన. కాబట్టి ఎప్పుడు మనం ప్రార్థన మానకూడదు. దైవజనులు చెప్పారు, ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్టంట, విశ్వాసికి కూడా ఈ 2 రెక్కలు ఉండాలంట. 1 వాక్యమనే రెక్క, 2 ప్రార్థననే రెక్క. ఈ 2 రెక్కలు కలిగిన విశ్వాసులే రేపు మేఘములో ఎగరగలరు. కొంతమంది రోజు వాక్యం చదువుతారు కానీ రోజు ప్రార్థన చేయరు. కొంతమంది ఎప్పుడు ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవరు. అర్థమవుతుందా? నేను అంటాను, వాక్యం గొప్పదా ప్రార్థన గొప్పదా? వాక్యము ప్రార్థన పక్షికున్న 2 రెక్కల వంటివి. రోజు వాక్యం చదవాలి, రోజు మనము ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, అలాగే మనము చూస్తే విశ్వాస పోరాటములో అజేయముగా నిలబడే గొప్ప విజయమే ప్రార్థన. విశ్వాస పోరాటములో అజేయముతో ఉన్నటువంటి ఒక ఆయుధమే ప్రార్థన. దేవుని చిత్తాన్ని స్పష్టముగా తెలుసుకోవడానికి దేవుడిచ్చిన ఒక సాధనమే ప్రార్థన. దేవుని చిత్తమేదో, దేవుని ఏ చిత్తము కాదో తెలుసుకోవాలని వారికి ఒక ప్రధాన ఆయుధము ప్రార్థన. అలాగే మనం చూస్తే దేవుని చిత్తం మనలో జరగాలంటే, దేవుని చిత్తమే మనం చెయ్యాలంటే, ఏమిటో తెలియనప్పుడు, ఏది దేవుని చిత్తమో కాదో తెలియని గందరగోళంలో మనం ఉన్నప్పుడు ఆ గందరగోళమును సమాధానంగా మార్చే ఒక అద్భుతమైన ఆయుధమే ప్రార్థన. కొంతమంది దేవుని చిత్తం అంటే ఏంటో తెలీదు, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో తెలీదు. ఇది దేవుని చిత్తమా కాదా అని ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుస్తుంది దేవుని చిత్తమా కాదా అని? ఎలా తెలుస్తుందో తెలుసా? కేవలం నువ్వు ప్రార్థన చేస్తే తెలుస్తుంది. ప్రార్థన చేయి. అలాగే దేవుని యొక్క అద్భుతమైన శక్తిని మనం అనుసంధించడానికి ఒక ప్రధాన వజ్రాయుధము ప్రార్థన. దేవుడు మనం ఊహించిన దానికంటే శక్తిమంతుడు, గొప్పవాడు. ఆ శక్తిని మనం అనుసంధానించాలంటే ఉన్న వజ్రాయుధం ఏంటంటే ప్రార్థనే. అలాగే దేవుని జ్ఞానమును మనం గ్రహించడానికి కూడా మనకు కావలసింది ఏంటి చెప్పండి? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని జ్ఞానం ఏంటో తెలుస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని శక్తి ఏమిటో మనకు తెలుస్తుంది. మరి ఈవేళ చాలామంది ప్రార్థన చేయకపోవడాన్ని బట్టి దైవశక్తిని అందుకోలేకపోతున్నారు. ప్రార్థన అనే లేమిని బట్టే దైవ జ్ఞానముతో నింపబడలేకపోతున్నారు. లోక జ్ఞానం ఉంది కానీ మనుషులకి ఏమి లేదు, ఈవేళ దైవ జ్ఞానం లేదు.
ఈ లోక శక్తులు సంపాదించారు కానీ ఏమి సంపాదించుకోలేకపోతున్నారు? దేవుని శక్తిని సంపాదించుకోలేకపోతున్నారు. దేవుని శక్తిని మనం అందుకోవాలంటే మనం చేయవలసింది ఏం చెప్పండి? ప్రార్థనే. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా శక్తిమంతులయ్యారంటే కారణము ప్రార్థన. నేను అడుగుతున్నాను బిడ్డలారా, మరి మనందరం అలాంటి ప్రార్థన నిత్యము చేస్తున్నామా? లేకపోతే దేవుడు తెలీదా? అడిగితే కానీ ఆయన ఇవ్వడా? ఆయనకి మనకి ఏం కావాలో ముందే తెలుసు కాబట్టి అడిగినా అడగపోయినా ఆయన ఇచ్చేస్తాడు అని నువ్వు ప్రార్థన మానకు. దజుల దేవదాసయ్య మాట అన్నారు, అడగండి ఇస్తానన్న దేవుడు నిన్ను అడగటం మానమన్నాడా అన్నారు. దేవుడేమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడునన్నారు. అడగమన్న దేవుడు వద్దని, ప్రార్థన వద్దని చెప్పాడా? చెప్పలేదు కదా. కాబట్టి మనం ఈవేళ ఎలా ప్రార్థన చేస్తున్నాం, అసలు ప్రార్థనా జీవితంలో ఎలా ఉన్నా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం అన్ని పనులు చేస్తాం కానీ ఏ పని తక్కువ చేస్తున్నాం? ప్రార్థనా పని తక్కువ చేస్తున్నాం. మంచిది. చూసినట్టు దేవుని బిడ్డలారా, అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? ఈ మాట చెప్పి ముందుకు సాగుదాం. అసలు ప్రార్థన మనం ఎందుకు చేయాలి చెప్పండి అమ్మా. ఎందుకు ప్రార్థన? ఒకసారి ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోండి. ఎందుకు ప్రార్థన ఎందుకు చేయాలి మనం? అదేంటండి ఇప్పుడు దాకా ప్రార్థన చేయకపోతే దేవుడితో మాట్లాడినట్టు కాదు, ప్రార్థన చేయకపోతే దేవుడితో సంభాషించు కాదన్నారు కదా. మరి ఎందుకు ప్రార్థన? కొన్ని విషయాలు మీకు వాక్యంలో చూపిస్తాను. ఎందుకు ప్రార్థన చేయాలంటే మార్కు సువార్త మైకున్న వాళ్ళు చదువు 14వ అధ్యాయము 38వ వచనం. మార్కు 14:38. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. అదండి చాలు. ఎందుకు ప్రార్థన చేయాలి మనం? అందరూ చెప్పాలి. ఎందుకు ప్రార్థన చేయాలి మనం? శోధనలో ప్రవేశింపకుండునట్లు మనం మెలకువ కలిగి. ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రభువే స్వయంగా చెప్తున్నారు, శోధనలో మీరు పడకండి. ఎందుకంటే నిలుచున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోమని ప్రభు చెప్తున్నారు. నేను బాగానే ఉన్నాను కదా, నా భక్తి బాగానే ఉంది కదా, నా కుటుంబం బాగానే ఉంది కదా, నా పిల్లలు బాగానే ఉన్నారు కదా అని ఎప్పుడు అనుకోకూడదంట. బాగానే ఉన్నా మనం ఏం చేస్తూ ఉండాలి చెప్పాలి? ప్రార్థన చేస్తానండి. ఎందుకు తెలుసా? శోధకుడు ఎప్పుడు ఏదో ఒక విధంగా శోధిస్తూనే ఉంటాడు. ఆ శోధనలో మనం పడిపోకుండా, ఆ శోధన మనపై జయము పొందకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా నిత్యం ఏం చేయాలి? ప్రార్థన చేయండి. శోధన ఏ రకంగా వస్తుందో, శోధన ఎవరి నుండి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి నిత్యము నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ శోధనలోను పడవు. శోధన రాదు అని ప్రభు చెప్పట్లేదు. వచ్చినప్పుడు ఆ శోధనలో పడిపోకుండా శక్తిమంతులవడానికి నువ్వు ప్రార్థన చేయని చెప్తున్నారు. ఎందుకంటే లోకములో మనకు శోధన ఎదురవుద్ది. తిండి వలన శోధన ఉంటుంది, అయిన వారి వలన శోధన ఉంటుంది. ఏ వస్తువు దేవుడు మనకు ఉపయోగంగా ఇచ్చారో ఆ వస్తువు వల్లనే సాతాను శోధిస్తుంది. ఆ శోధనలో మనం పడిపోకుండా మెలకు కలిగి ప్రార్థన చేయాలి. మరలా చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో ప్రభు ఇలా చెప్తున్నారు. లూకా 21:36. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన ఎల్లప్పుడు ఏం చేయమంటున్నారు? ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి. ఏమండి, ప్రభువారు నాకు అన్నీ తెలుసు, మీరు అడిగినా అడగపోయినా ఇచ్చేస్తానంటున్నారా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటున్నారా? మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నామా? అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నామా? మాట్లాడతలేదు. అమ్మా, అమ్మాయిలు, తల్లులు, పిల్లలు చెప్పండి. పిల్లలు, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నావా? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నావా? మాట్లాడతలేదు. ఎప్పుడు శ్రమ వస్తే ఏం కావాలి? అయ్యగారు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. సౌఖ్యం ఉన్నప్పుడు అక్కర్లా.
గమనించండి, కష్టం వస్తే ప్రార్థన కాదు, రోగం వస్తే ప్రార్థన కాదు. ప్రభు అంటున్నారు, మీరు శక్తి గలవారునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రార్థన అనేది ఒక ఆత్మకు శ్వాస. మనం ఎప్పుడు శ్వాస పీల్చుకుంటున్నామా, అప్పుడప్పుడు పీల్చుకుంటున్నామా? ఇప్పుడు పీల్చుకుంటున్నారా? అయ్యగారు మీరు ఆమెనంటే పీల్చుకుంటామండి, లేకపోతే ఊపిరి పీల్చుకునేలాగా లేవండి అంటారు కదా. అయ్యిందమ్మా, ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నామండి అంటే ఇప్పుడు దాకా ఊపిరి పీల్చుకోలేదా? గమనించండి, ఎప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏంటి? ఎలాగునా శక్తి గలవారునట్లు. నిజమే. ఏ శక్తి మనకి? ఏ శక్తి కావాలి? ప్రభువు ఎదుట నిందారహితంగా నిలబడే శక్తి. నేను అంటున్నాను, నీటి మీద నడిచే శక్తి వాళ్ళవారమట్లు. నీటి మీద భక్తులు నడిచారు, పేతురు నడవలేదా? ప్రభువారు గాలిలో నడిచారు, దేవులారా. ప్రభువారు సముద్రం మీద నడిచారు, ఆ శక్తి ఆయనకుంది. అలాగే రేపు మనం మేఘముల మీద కొనుక్కోవాలంటే గాలిలో కొనుక్కోబడాలి. ఆ శక్తి మనము సంపాదించుకోవాలి. అలాంటి శక్తి గలవారునట్లు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మరి మనం చేస్తున్నామా? కమిటీలని వారులారా, నిత్యము మీరు ప్రార్థన చేస్తున్నారా? అలాగే కుటుంబ ప్రార్థన మనకున్నదా? వ్యక్తిగత ప్రార్థన మనకున్నదా? అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బాల్యములోనే ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు, యవ్వన కాలములో ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు, వృద్ధాప్యం వచ్చిన ప్రార్థన మానని భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. బాల్యములోనే ప్రార్థన చేసిన వారు ఎవరు చెప్పండి? సమూయేలు బాలుడే ఉండగానే దేవాలయములో ఉండి ప్రార్థన చేశాడు. అందుకే దైవ ప్రత్యక్షత బాలుడైన సమూయేలుకు కలిగింది. యవ్వనంలో ప్రార్థన చేశాడు తిమోతి, యవ్వన కాలములో ప్రార్థన చేశాడు. దిమ్లారా, అందుకేంట నా కుమారుడా యవనేచ్ఛలకు దూరముగా పారిపోము. తిమోతి యవనస్తుడైనా ఏ యవనేచ్ఛల్లో పడిపోలేదు, యవ్వన కోరికల్లో పడిపోలేదు. తన యవ్వనమును కాపాడుకున్నాడు. దేన్ని బట్టి? ఎలా కాపాడుకున్నాడు? తను నిత్యము చేసిన ప్రార్థనే తన పాపములో పడిపోకుండా కాపాడింది. ఈవేళ యవనస్తులారా, ఎంత ప్రార్థనకు సమయం ఇస్తున్నాం? యవనరాండ్రులారా, మనం ఎంత ప్రార్థనలో గడుపుతున్నాం? ఈవేళ భయంకరమైన లోకస్థితి ఏంటంటే, యవనస్తులు యవనరాండ్రులు ప్రార్థనలో కంటే సెల్ ఫోన్లో ఎక్కువ గడుపుతున్నారు. చేతిలో ప్రార్థన లేదు, కానీ చేతిలో ఏముంది? సెల్ ఫోన్ ఉంది. ప్రతి వారి చేతిలో కూడా సెల్ ఫోనే. దేవుడితో మాట్లాడడం ఆపేశారు. ఎవరితో మాట్లాడుతున్నారు? దేనితో మాట్లాడుతున్నారు? దేని చూస్తున్నారు? ముఖ పుస్తకం. ఏంటి ఆ ముఖ పుస్తకం? ఫేస్బుక్. దేవుని ముఖాన్ని చూడడం మానేశారు, సెల్ ముఖాన్ని చూస్తూ ఉన్నారు. లేవగానే సెల్ ఫోన్, కూర్చుంటే సెల్ ఫోన్, నిలబడితే సెల్ ఫోన్, నడుస్తూ సెల్ ఫోన్. అంటున్నాను, పూర్వ భక్తులే, యవనస్తులైన భక్తులే కూర్చున్న నుంచున్న దేవుని చూసేవారు, దేవునితో మాట్లాడేవారు. ఈవేళ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత దేవునితో మాట్లాడడం మానేశారు. ఇంకో భయంకరమైన సంగతి ఏంటో తెలుసా? ఏదైనా అడగాలనిపిస్తే దేవుణ్ణి అడుగుతులేదు ఈ రోజున యూత్ వారు. ఎవరిని అడుగుతున్నారు? సెల్ ఫోన్ అడుగుతున్నారు. ఎంత ఘోరం! సెల్ ఫోన్ ఒక విగ్రహంగా వారి తయారైపోయింది. దేవుణ్ణి మాఫ్ చేసే సెల్ ఫోన్ వచ్చేసింది, ఏ వచ్చేసింది. ఈవేళ సెల్ ఫోన్కి ఇచ్చేంత సమయంలో సగం కాదు కదా, పావు కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నారు. అందరూ సెల్ ఫోన్తో పిచ్చెక్కిపోయి ఉన్నారు. దేవుడు లేకపోయినా బ్రతుకుతామన్నారు, కానీ ఏమి లేకపోతే బ్రతకలేమన్నారు చెప్పండి. ఎస్, దేవుణ్ణే ఇక దేవుణ్ణి అడగట్లా. సెల్ ఫోన్ అడిగితే అన్నీ చెప్పేస్తుంది. సెల్ ఫోన్ అడిగితే రూట్ ఎక్కడా అంటే చెప్పారు. నేను వరకు పూర్వకాలం పౌలు గారు ఎలా వెళ్ళాలంటే ఆత్మ నన్ను ఎటు నడిపిస్తే అటు వెళ్ళేవాళ్ళని. ఇప్పుడు ఏది నడిపించాలి మనల్ని?
సెల్ ఫోన్లో రూట్ మ్యాప్ పెడతారు. రూట్ ప్రకారం అది ఎక్కడికి తీసుకుపోయినా అంతే. అలా తీసుకెళ్ళి చివరి నేను ఎక్కడ తీసుకుపోద్ది తెలుసా? నరకాన్ని తీసుకుపోద్ది. ఇది వాస్తవం. సెల్ ఫోన్ వద్దు అని నేను అంటలేదు, సెల్ ఫోన్ ఉపయోగం లేదు అని నేను చెప్పట్లేదు. కానీ సెల్ ఫోనే నీకు దేవుడు కాకూడదు, సెల్ ఫోనే నీకు ఆలోచనకర్త కాకూడదు, సెల్ ఫోనే నువ్వు సమాధానంతో కాదు, నువ్వు సంభాషించవలసిన దేవుడితో కానీ సెల్ ఫోన్తో కాదు. ఎవరితో ఏమో ఎక్కువ మాట్లాడుతున్నావు? దేవుడితో ఎక్కువ మాట్లాడుతున్నావా? సెల్ ఫోన్తో ఎక్కువ మాట్లాడుతున్నావా? ఎంతవరకు అంతవరకే ఉపయోగించాలి సెల్ ఫోన్. కానీ ఎల్లప్పుడూ మాట్లాడవలసింది ఎవరితో చెప్పండి? ఈవేళ ప్రతి యవ్వనస్తుడు కూడా పాడైపోయి 15, 16, 17 సంవత్సరాలు వచ్చేసరికి అతని శరీరంలో వచ్చిన మార్పులను బట్టి పాపంలో పడిపోతున్నారంటే అలా ప్రేరేపించింది ఏంటో తెలుసా? సెల్ ఫోన్ చూసే. సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆ చిత్రాలు బట్టే పాడైపోతున్నారు. సెల్ ఫోన్ అడుగుతున్నారు, పాపం ఎలా చేయాలి? కొంతమంది అడుగుతున్నారంట, దొంగతనం ఎలా చేయాలి? మనం సంవత్సరం క్రితం చూసాం, ఒక అబ్బాయి అడిగాడంట, 18 ఏళ్ళ అబ్బాయి, నేను పక్కింటి వాళ్ళని చంపేయాలనుకుంటున్నాను, ఎలా చంపాలి అంటే ఆ సెల్ ఫోన్ చెప్పిందండి. చెప్పిందంట, కరెక్ట్గా అలాగే చంపేశాడు. ఇప్పుడు ప్రతీది సెల్ ఫోన్ అడుగుతుంది. దేవుడిని అడగట్లా, దేవుడితో సంబంధం లేదు, దేవుడితో సంభాషణ లేదు, దేవునితో సహవాసం లేదు. ఎవరితో ఎక్కువ చెప్పండి? నీ చేతిలో బైబిల్ ఉందా, సెల్ ఫోన్ ఉందా? బైబిల్ ఉందండి, బైబిల్ మీద ఎందుకు అవసరం? మందిరంలోకి సెల్ ఫోన్ అవసరం ఏంటి? ఆలోచించు. కొంతమంది తెలివితేటలు ఉపయోగిస్తారు, నేను సెల్ ఫోన్లో బైబిల్ చూస్తున్నానండి అని. అంత కర్మ ఏంటి? బైబిల్ కొనుక్కోవచ్చుగా. సెల్ ఫోన్లో బైబిల్ చూడకూడదా అండి, తప్ప అంటే అంటారు, తప్పే. ఎందుకు తెలుసా? సెల్ ఫోన్లో బైబిల్ ఒక్కటే ఉండదండి, ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. అన్నిటితో కలిసి నువ్వు బైబిల్ని ఎలా చేరుస్తావు? అది అపవిత్రం. కాబట్టి ఖచ్చితంగా మన చేతిలో ప్రత్యేకంగా ఏముండాలి? నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు బైబిలే తెరవాలి, నువ్వు సన్నిధికి వచ్చినప్పుడు బైబిలే తీసుకురావాలి, సెల్ ఫోన్ కాదు. నువ్వు సన్నిధి చేస్తున్నప్పుడు బైబిల్లోనే చూడాలి, బైబిల్లోనే రీడింగ్ చేయాలి, బైబిల్లోనే వెతుకు. సెల్ ఫోన్లో బైబిల్ ఉండటం నేరం అని అంటట్లేదు, అది ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడే అనుకూల పరిస్థితుల్లో ప్రయాణాల్లో ఉపయోగించాలి. కానీ ఇక నాకు బైబిల్ అక్కర్లేదు, చాలామందికి బైబిల్ లేవు, సెల్ ఫోన్లో ఉంది అన్నయ్య అని చెప్తున్నారు. తప్పు, అలవాటు చేసుకోకు. ఎప్పుడైనా బైబిల్ తీసుకువెళ్ళలేని పరిస్థితుల్లో, సందర్భాలలో కూడా మనం బైబిల్ చదువుకోవాలంటే అప్పుడు సెల్ ఫోన్ చూడాలి, సెల్ ఫోన్లో ఉన్న బైబిల్ చూడాలి. అంతేగాని సెల్ ఫోన్లో ఉన్న బైబిలే నీకు కరెక్ట్ కాదు. మన చేతిలో ఖచ్చితంగా ఇటువంటి బైబిల్ మనం కలిగి ఉండాలి. మరణాత, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకా చూద్దాం ఎందుకు మనం ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 30వ వచనం త్వరగా. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా. చాలండి. స్వార్థ బలము కొరకు మనం ప్రార్థన చేయాలి. సూచక క్రియలు, అద్భుత కార్యాలు, దేవుని స్వార్థ జరగాలంటే మనం ప్రార్థన చేయాలి. అలాగే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనం చూస్తారు. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి. అలాగే తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతికినట్లు రాజుల కొరకు, యాజకుల కొరకు, అధికారుల కొరకు నిత్యమేం చేయండి? ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలంటే మనం సుఖంగా బ్రతకాలంటే, మనం నెమ్మదిగా బ్రతకాలంటే ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, తర్వాత మొదట దేశం కొరకు, రాష్ట్రం కొరకు, జిల్లా కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే మనం సుఖంగా ఎలా ఉంటాం? నెమ్మదిగా ఉంటాం. అవునా కాదా? ఈరోజు దేశం కోసం ప్రార్థన చేయట్లేదు, మనం రాష్ట్రం కోసం ప్రార్థన చేయట్లేదు. అందుకే అంధకార శక్తులు, అంధకార అధికారులు పేట్రేగిపోయారు. ఇప్పుడు క్రైస్తత్వాన్ని అణిచివేయాలని క్రైస్తవుల్ని ఎంత హింసిస్తున్నారు. దేవుని నమ్మితే
తప్పు, నేరం అంటున్నారు. చర్చికి వెళితే నేరం అంటున్నారు. బాప్తిసం తీసుకుంటే నేరం అంటున్నారు. ఎందుకు తెలుసా? మనం సరిగా వారి కొరకు ప్రార్థన చేయలేదు కాబట్టి. ఈవేళ దేశంలోని క్రైస్తవుల్లో నెమ్మది లేదు, సుఖము లేదు. ఎంతమంది సేవకులు బలైపోతున్నారో, ఎన్ని సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయో, ఎన్ని మందిరాలు కోల్చబడుతున్నాయో. అందుకు ముందే పౌలు గారు తిమోతి గారి ద్వారా సంఘానికి చెప్తున్నాడు, మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకున్నట్లు ఏం చేయాలంట? మరి చేస్తున్నావా? మన ప్రక్కనే ఎన్ని శ్రమలు వస్తున్నాయో. నిన్నే మన ప్రెసిడెంట్ అయ్య గారు చెప్పారు, ఉత్తరప్రదేశ్లో ఓ పాస్టమ్మ గారు సేవ చేస్తున్నారు. వారి సొంతిల్లు ఉంది, ఉత్తరప్రదేశ్లో సొంతిల్లు ఉంది. అందులోనే ఒక 20 మందితో వాక్యం చెప్తున్నారు, సేవ చేస్తున్నారు. ఈ లోపు భయంకరమైన క్రీస్తు విరోధి సంబంధులు వచ్చేసారు. క్రైస్తవ వ్యతిరేకులు వచ్చేసి ఆ పాస్టమ్మ గారిని భయంకరంగా కొట్టేశారు. సంఘాన్ని విచ్ఛిన్నం చేసేశారు. అంతటితో సరిపడక వాళ్ళని వస్త్రహీనులు చేసి లాఠీలతో కొట్టి పోలీస్ స్టేషన్కి అప్పగించారు. అక్కడితో ఊరుకోకుండా ఏం చేశారు తెలుసా? వీళ్ళ మా మీద ఈ భార్యాభర్తలు మా మీద వ్యతిరేకం తిరిగారని చెప్పి వాళ్ళ మీదే తిరిగి కేసులు పెట్టిస్తే మళ్ళా పోలీసులు కొట్టేశారంటండి. పాస్టమ్మ గారు గర్భిణీ స్త్రీ. ఎలా పడితే అలా మీకు ఆ వీడియో వేస్తానులేండి, షేర్ అవ్వదు కాబట్టి అట్లా మెంబర్షిప్ ఉన్న వాళ్ళకే షేర్ అది. దీని ద్వారా అలాగున ఆ యొక్క పాస్టమ్మ గారిని జైల్లో పెట్టేసి ఆహారం పెట్టకపోయేసరికి పోలీసులు పాస్టమ్మ గారిని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు, మా దేశంలో ఈ ప్రాంతంలో సువార్త చెప్పొద్దు, నువ్వు అందరినీ మార్చేస్తున్నావు అని కొడితే అక్కడే ఆవిడకి గర్భస్రావం జరిగిపోయింది. ఏడుస్తే వస్త్రాలు కూడా ఇవ్వలేదు. అక్కడితో వారి కక్ష ఆగక వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తున్నారని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి జిల్లా కోర్టుకు అప్పగించారంట. సుమారు 1-15 రోజులు జైల్లో పెట్టి ఆహారం కూడా పెట్టకుండా బాధ పెట్టారంటండి. ఎప్పుడిది? ఈ సంవత్సరం మార్చి 25వ తారీఖున జరిగింది, మార్చి నెలలో జరిగింది. మచ్చుకొకటే చెప్పాను, 15 హత్యలు చేసి బాణభంగాలు చేసిన రౌడీలు వీళ్ళు పక్కన పెట్టి వాళ్ళకి భోజనం పెట్టేవారంట, వీళ్ళకి రొట్టిచ్చేవారంట. వాళ్ళు చెబుతూ బాధపడుతున్నారన్నమాట. ఆ రొట్టె ఇచ్చినట్టు ఇస్తే వీళ్ళు అనేవారంట, ఆ రొట్టె కూడా నువ్వు తినే అంటే ఆ రొట్టె తినే టైంలో నేలకేసి కొడితే ఇప్పుడు తిను అనేవారంట. వాళ్ళు ఆ ఆహారం తట్టుకోలేక ఆ రొట్టె ఒకటే భోజనం ఇంకా అసలు అలా లేదు, ఆ రొట్టెని తుడుచుకుని ఆ రొట్టె తినేవారంట. ఏడుస్తూ రాత్రి చెప్పారు. అదే నేను రాత్రి సెల్ ఫోన్లో చూశాను, కిరణ్ బాబాయ్ గారు చూపించారు. దీని ద్వారా అంత మాత్రమే కాకుండా చేతుల్ని టేబుల్ మీద పెట్టి రోజు కూడా ఈ వేళ్ళని లాఠీతో పొడిచేసేవారంటండి. ఏం చేసినందుకు? చేతులతో ప్రార్థన చేసినందుకు. అవును కదా, దానియేలు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడనే కదా తీసుకువెళ్ళి ఎక్కడ పడేశారు. అయినా దానియేలు ప్రార్థన మానలేదు. అందుకే పౌలు అంటాడు, మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకున్నట్లు మీరేం చేయండి? క్రైస్తవ సంఘమా, ప్రార్థన చేస్తున్నావా, నిద్రపోతున్నావా? నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నావు, నా కుటుంబం మీదకి ఎవరు రాలేదు కాబట్టి మీ ఇంట్లో అయినా ప్రార్థన అనుకుంటున్నావు, కానీ దేశం కోసం, రాష్ట్రం కోసం కన్నీరు కారుస్తున్నావు. అలాంటి సేవకులు, అలాంటి సంఘస్థులు ఎంతమంది ఉన్నారు తెలుసా? మన బైబిల్ మిషన్లోనే ఊరు పేరు చెప్పను కానీ ఒక ఆదివారం అన్య పలహారం తీసుకొచ్చి తలుపులు వేయించి ఈ పానకం తాగుతావా తాగవా అని హింసించారండి. దేవుని బిడ్డలారా, అనేక మంది దేవాలయాల్లో కరెంట్ లేకుండా కరెంట్ కట్ చేస్తున్నారు. అనేక మంది చర్చిల్లో మైకులు తీస్తున్నారు. సేవకుడు వెళితే దూషిస్తున్నారు. సంఘం వెళితే లేనిపోని కేసులు పెడుతున్నారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా?
ఏం చేయాలి? తిరిగి మనం అదే పని చేద్దామా? వద్దు. ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ ఇదే మన సిద్ధాంతం. కాబట్టి ఏం చేద్దాం? మనం ప్రార్థన చేయి. శక్తిమంతుల వారుగా మనం నిలబడినట్టు, శత్రువులు మిత్రులుగా మారునట్లు మనం ప్రార్థనే చేద్దాం. దేవుడారా, అందుకే ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనం ఒక మాట చూసి దీవులు తీసుకుందాం. లేవీకాండము 6వ అధ్యాయం 13వ వచనం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, ఆరిపోకూడదు. అది ఆరిపోకూడదు. చాలండి. మరణాత. యెహోవా తండ్రి ఆనాడు యజ్ఞాలు హోమాలు చేయమని చెబుతూ ఒక మాట చెప్పారు. బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు నిత్యము మండుచుండాలి, అది ఆరిపోకూడదు. అలాగే దేవాలయంలో నిత్యము ప్రార్థన మండుచునే ఉండాలి. నిత్యము ప్రార్థన పరిశుద్ధాత్మనే అగ్నితో మనం రగులుతూనే ఉండాలి తప్ప ఆరిపోకూడదు. ఆనాడు ధూపాలు, అర్పణలు, యజ్ఞాలు, హోమాలు, ఈనాడు ప్రార్థనలు, స్తుతులతో మనం దేవుని గణపరచాలి. నిత్యము ప్రార్థన చేయాలి. అందుకే నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఆయన ఈ లోకంలో మానవుడిగా ఉన్నంత కాలము కూడా ఆయన ఏం చేశారు? ప్రార్థన చేశారు. యేసు ప్రభు ఎవరు? స్వయాన సాక్షాత్తు దేవుడే, దేవుని కుమారుడే. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా? ప్రార్థన చేశారు. యేసయ్య ప్రార్థన జీవితమే ఎంత అద్దములా కనపడుతుందో. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారంట. ఎప్పుడు ప్రార్థనలో ఉండేవారు. తన వాడుకు చొప్పున నిత్యము ఎక్కడికి వెళ్ళేవారు? ఒలీవల కొండకు వెళ్ళి రాత్రంతయు గడిపేవారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో సాతాన్ని జయించారు, రోగములు జయించారు, శత్రువులు జయించారు, మరణాన్ని జయించారు, సమాధిని జయించారు, నరకమును జయించారు. ఎలా? ప్రార్థన ద్వారానే. పగలంతా స్వార్థ పని చేసేవారు, రాత్రంతా కూడా ప్రార్థన చేసేవారు. ఈ ప్రార్థనే ఆయన సేవకు బలము. ఈ ప్రార్థనే ఆయన చేసే పరిచర్యకు జయము. ఆయన చేసిన ప్రార్థనే ఆయన జయాన్నిచ్చింది. ప్రభువారు నిత్యము చేసిన ప్రార్థన మరణంపై జయాన్నిచ్చింది. ప్రభు చేసిన ప్రార్థన సాతానుపై జయమిచ్చింది, లోకానిపై జయమిచ్చింది. ఆయన జయశీలుడయ్యాడు, నరకమునే జయించాడంటే ఆయన చేసిన ప్రార్థనే. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు యొర్దాను నదిలో బాప్తిసం పొందిన వెంటనే ఏం చేశారనుంది? ఏం చేశారంట? బాప్తిసం పొంది ఆయన ప్రార్థన చేయుచుండగా. చూద్దాం, ఆ మాట చూద్దాం దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం చదవండి అమ్మా. ముందుకు సాగిపోయి ముగించుకుందాం. లూకాసు వార్త 3:21. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా. చాలండి. చూసారా? బాప్తిసం పొంది ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేయుచుండగా ఆకాశము నుండి ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగొచ్చింది. చాలండి. ఎప్పుడు? ఆయన ప్రార్థన చేయుచుండగా. ఎప్పుడు ప్రార్థన చేశారు ఆయన? బాప్తిసం పొందినప్పుడు. బాప్తిసం పొందాక ఏం చేశారు ఆయన? ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తా ఉండగానే ఆకాశం తెరవబడింది. ప్రార్థన చేస్తా ఉంటేనే పరిశుద్ధాత్మ వచ్చింది. ప్రార్థన చేస్తా ఉండగానే పరిశుద్ధాత్మ ఆయన మీద వ్రాలింది. ఈరోజు ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ప్రార్థన చేయాలి. నువ్వు అభిషేకించబడాలంటే ప్రార్థన చేయాలి. నువ్వు బలముగా ఈ లోకంలో నిలబడాలంటే ప్రార్థన చేయాలి. యేసు ప్రభు బాప్తిసం పొందాక ప్రార్థన చేశారు. కానీ ఈనాటి క్రైస్తవ సమాజం ఏం చేస్తుంది తెలుసా? బాప్తిసాలు చాలా సులువుగా తీసేసుకుంటున్నారు. కానీ బాప్తిసం తీసుకున్నాక ఏం చేయట్లేదు?
ఏం చేయట్లేదు. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ నిత్యము ప్రార్థన చేస్తే మనకెందుకు సుఖం రాదు, మనకెందుకు నెమ్మది రాదు? నేను అడుగుతున్నాను, ఇక్కడ బాప్తిసం తీసుకున్న వారందరూ ప్రార్థనా పరులుగా ఉన్నారా ఈ సంఘంలో? బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా సంఘంలో ప్రార్థనా సభ్యత్వం కలిగి ఉన్నారా? కొంతమంది అంటారు, మేము ప్రార్థనలో ఉండమండి, మీ కమిటీలో ఉండమంటారు. మరి ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? యేసు ప్రభు బాప్తిసం తీసుకుని ఏం చేశారు ఆయన? లోకాసువార్త 3:22 ఆయన ప్రార్థన చేయుచుండగానే ఆకాశం తెరవబడింది. నీ పరలోక వాకిళ్ళు విప్పబడాలంటే నువ్వు నిత్యము ప్రార్థన చేయాలి. నీ పరలోక సహాయం నువ్వు అనుగ్రహించబడాలి, నీకంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీ కోసం పరలోకంలో నుంచి దేవదూతలు దిగి రావాలన్నా, పరలోకంలో దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు నీ వశం అవ్వాలన్నా ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో నిత్యము రోజుకొక అద్భుతం చేసేవారంట. 5 రొట్టెలు చేపలను 5,000 మంది పెట్టారంటే ఎలా చేశారో తెలుసా? ప్రార్థన ద్వారా అద్భుతం జరిగింది. అనేక రోగులను తన ప్రభావంతో బాగు చేశారంటే ఏం చేశారో తెలుసా? ఆయన ప్రార్థన చేశారు. కాబట్టి దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు మనం అందుకునే ఒక ఆయుధ సాధనమే ప్రార్థన. ఈవేళ దేవుని నమ్ము నువ్వు నిత్యం ప్రార్థన చేస్తున్నావా? బాప్తిసం తీసుకుని నువ్వు నిత్యము మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నావా? దానియేలు వలె ముమ్మారు గృహంలో ప్రార్థన చేస్తున్నావా? అసలు ఆలోచించు. మంచినీళ్ళ ప్రాయంగా నువ్వు ప్రార్థన మానేస్తున్నావు. ఇప్పుడు ఎవరు వచ్చారమ్మా నిన్న మొన్న కమిటీల కంటే 2 3 అంటున్నావు. ఏది నీ ప్రార్థనా జీవితం? యేసయ్య ప్రార్థనా జీవితం బాప్తిసంతో ప్రారంభమైంది. ఆయన ఎప్పుడు ఎల్లవేళలా కూడా ఏం చేసేవారు? ప్రార్థన చేశారు. ఇంకోటి తెలుసా? ఇంకొక అర్ధగంటలో నేను పట్టబడతాను, మరణానికి అప్పగించబడతాను అన్నప్పుడు కూడా గెత్సెమనే తోటలో ప్రభు ఏం చేశారు? ప్రార్థనే చేశారు. ప్రార్థనలో ఉండగానే ఆయన పట్టుకున్నారు. ఆయన ప్రార్థన మానలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎలాగున్నా, సమస్యలు ఎలాగున్నా, నీ యొక్క ఆరోగ్యం ఎలాగున్నా మనం ప్రార్థన మానకూడదు. ఇంకోటి తెలుసా తిన్నారా? సిలువ మీద ఆయన మరణించుచున్న మరణములో కూడా ఆయన ఏం చేశారు చెప్పండి? ప్రార్థనే చేశారు. మరి ప్రార్థన అవసరం లేని ప్రభువే ఇంత ప్రార్థన చేస్తే ప్రార్థన అవసరం మనము ఇంకెంత ప్రార్థన చేయాలి పిల్లలారా? సంఘమా, ప్రార్థనలో చల్లారిపోయావా? అందుకే లేవీకాండం 6:13 అంటారు, బలిపీఠములో ఉన్న అగ్నిని ఆరనివ్వకు, ప్రార్థన ఆరనివ్వకు, ప్రార్థన ఆగనివ్వకు, ఆగిపోకు, ప్రార్థన చేస్తానే ఉండు, నిత్యము ప్రార్థన చేస్తానే ఉండు. కార్యాలను కళ్ళారా చూస్తావు. ప్రార్థనకు పడిన గోడలు తిరిగి కట్టబడతాయి. ప్రార్థనకు తగలబడిన పట్టణాలు తిరిగి నిర్మాణం అవుతాయి. ప్రార్థనకు బానిసత్వ సంకెళ్ళు తెంపబడి రాజులుగా, యాజకులుగా, ప్రవక్తలుగా నియమించబడతారు. ప్రార్థనకు జరగని కార్యమంటూ ఏదీ లేదు. ప్రార్థనకు మూయబడిన గర్భాలు తెరవబడతాయి. ప్రార్థనకు, కన్నీటి ప్రార్థనకు ప్రతి దానికి వేగముగా జవాబు వస్తుంది. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? యేసు ప్రభు తను జీవించిన 33 సంవత్సరాల్లో 3 పైగా ప్రార్థనకే సమయాన్ని వెచ్చించారు. ఈవేళ ప్రార్థనలో నువ్వు ఎంత గడుపుతున్నావు? లోకములో ఎంత గడుపుతున్నావు? పనిలో ఎంత గడుపుతున్నావు? ప్రార్థన సమయంలో ఎంత గడుపుతున్నావు? అందుకే దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో దావీదు గారు ప్రార్థన చేస్తే మధ్యాహ్నం పేతురు, యోహాను గారు ప్రార్థన చేసేవారు. దేవుని బిడ్డలారా, అయితే ఇర్మియా గారంట తన ఇశ్రాయేలు జనాంగము కోసం దివారాత్రులు కన్నీరు కారుస్తూనే ఉండేవాడు. అందుకే ఇర్మియా గారికి కన్నీటి ప్రవక్త అని పేరు. ఈవేళ నీ సంఘము కొరకు, నీ సేవకుని కొరకు, నీ గ్రామంలో జరుగుతున్న ఈ సువార్త సేవ పరిచర్యల కొరకు ఎంత కన్నీరు కారుస్తున్నావు. ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభువు యొక్క శిష్యులు అద్భుతాలు, ఆశ్చర్యాలు చేశారంటే కారణం తెలుసా? ప్రభువు వారికి మాట చెప్పారు, మీరు మెలకువ కలిగి, ఆది సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞ మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని. ఆది సంఘమే ఎప్పుడు ప్రార్థన చేసేది.
అందుకే ఆది సంఘం చేసిన అద్భుతాలు ఈనాటి సంఘాలు చేయలేకపోతున్నాయి. కారణం, ఆదిమ సంఘం ప్రార్థన పునాది మీద కట్టబడింది. ఆది సంఘం ప్రార్థన చేస్తే భూమి కంపించేది. సంఘం ప్రార్థన చేస్తే చెరసాల సంఖ్యలు విడిపోయాయి. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురిక సంఖ్యలు విడగొట్టబడ్డాయి. సంఘమా, ఈవేళ సాతాను వేసిన సంఖ్యలు విడిపోవాలి అంటే, మనం ఉన్న ప్రాంతంలో నెమ్మదిగా సుఖముగా మనం బ్రతకాలంటే సంఘము చేసే ప్రార్థనే పునాది. ఈవేళ ప్రార్థన చేస్తున్నామా? అందుకే ప్రభు యెహోవాతో చెప్తున్నారు, ఎప్పుడు నా బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి, దాన్ని ఆరనివ్వకూడదు. ఈ దేవాలయంలో ప్రార్థన ఆరనివ్వకూడదు. ఎప్పుడు కూడా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆఖరికి ఆదివారం కూడా ప్రార్థనలు జరుగుతూనే ఉండాలి. ఈ ప్రార్థన అగ్ని చల్లారకూడదు. సౌఖ్యము, కష్టాలు, సమస్యలు, చింతలు, నిందలు, బాధలు, అవస్థలు, ఆందోళనలు, ఆక్రందలు, అవమానాలు అనే చల్లని గాలులు ఈ ప్రార్థనే అగ్ని చల్లార్చడానికి, ఆర్పివేయడానికి ఎన్ని ఉన్నప్పుడు కూడా నువ్వు ఆరనివ్వకు. ప్రార్థన జరిగిస్తూనే ఉండు. అహోరాత్రులు ప్రార్థన చేస్తూనే ఉండు. సమయం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తూనే ఉండు. ఆగిపోవద్దు. ఆరనివ్వకు నీ ప్రార్థన. అందుకే ఉన్నాడు, యెహోవా మందిరములో బలిపీఠంలో అగ్ని ఎప్పుడు రగులుతూనే ఉండాలి. చల్లారిపోయే గాలులు, చింతలు, అవస్థల, సమస్యలు నిన్ను చుట్టుముట్టిన ప్రార్థనే అగ్ని, ప్రేమ అగ్నితో రగులుచు ఆత్మతో నింపబడి నిత్యము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. నీ సంఘం నిలబడద్ది, నీ సేవ నిలబడద్ది, నీ దేశం రక్షించబడద్ది, నీ ప్రాంతం దీవించబడద్ది, నీ కుటుంబం ఆత్మీయంగా కట్టబడద్ది. కానీ ఈవేళ అలాంటి ప్రార్థన లేకే, అలాంటి ప్రార్థనలో నిద్రపోతున్నావు కాబట్టి, జాప్యం చేస్తున్నావు కాబట్టి, ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి దరిద్రోనుకు గుర్రం వలె పరిగెడుతుంది. శ్రమలు నీ చుట్టూ విస్తరిస్తున్నాయి. శోధనలో నీ బిడ్డలు పడిపోతున్నారు. పడిపోకుండా ఉండాలంటే ప్రార్థనే గొప్ప ఆయుధం, సాధనం. సంఘం ఎలా ప్రార్థన చేస్తుంది? ఆది సంఘం ఎలా చేసిందో చూడండి. ఆది సంఘమే పట్టుదలతో ప్రార్థన చేసింది. ఆది సంఘమే ప్రసవేదనతో ప్రార్థన చేసింది. ఆది సంఘమే కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసింది. ఆది సంఘమే చేతులెత్తి దేవా అని చెప్పి ఎలుగెత్తి ప్రార్థన చేసింది. అందుకే వేల మంది రక్షించబడ్డారు, రాజులు లొంగదీయబడ్డారు, దేశాలు స్వతంత్రించుకున్నారు. ఈవేళ గ్రామమా, సంఘమా ఎలా ప్రార్థన చేస్తున్నాం ఆలోచించు. ఆరని ఆగని ప్రార్థనలతోనే మన ఆశీర్వాదాలు మనం అందుకోగలదు. ఉందా ప్రార్థనా జీవితం? మన కుటుంబంలో ప్రార్థనా జీవితం ఉందా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ప్రార్థన ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చివరిలో మాట చెప్తాను. పుట్టుగుడ్డు వాడిన బర్తలోమయి యేసు ప్రభువారు త్రోవంట వెళ్ళిపోతా ఉంటే ఏమని కేకలు వేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నన్ను కరుణించుమని కేకలు వేశాడు. ప్రభు తిరిగారా? తిరగలేదు, వెళ్ళిపోతూనే ఉన్నారు. ప్రభు తిరగలేదని చెప్పి ఈతడు కేకలు వేయటం ఆగాడా? అదే ఆరని అగ్ని అంటే, ఆగని ప్రార్థన అంటే ఆ గుడ్డివాడు చేసిన ప్రార్థనే ఆగని ఆరని ప్రార్థన. ప్రభు తిరుదావనేసరికి వెనకున్న మనుషులు ఏమంటున్నారు? ఓయి, ఆ దావీదు కుమారుడు యేసు ప్రభు నిన్ను దాటి వెళ్ళిపోయారు, ఇంకెందుకు ఊరుకో అన్నారు. ఊరుకో అన్నా ఊరుకుంటలేదు, ఇంకా కేకలు వేస్తూనే ఉన్నాడు. కేకలు వేయగా ఒక్క కేక ప్రభుకి వినపడింది. వెనక్కి తిరిగి వచ్చి యేసయ్య అంటారు, నీకు నేను ఏమి చేయగోరుతున్నావు అంటే నేను చూపు పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ అందరూ ఆగిపోమన్నారని చెప్పి ఆ బర్తలోమై కేకలు వేయకుండా ఆగిపోతే ఈ అద్భుతాన్ని చూడగలిగేవాడా? వెలుగు చూడగలిగేవాడా? కళ్ళు వచ్చుండేయా? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది ఆగిపోమన్నా, ఎంతమంది ఆగేవారు అడ్డొచ్చినా సరే అన్ని దాటుకుని కేకబెట్టాడు కాబట్టి ప్రభు తన దగ్గరకు వచ్చారు. ప్రభు అద్భుతాన్ని చూశాడు. వేళ ప్రార్థన చేసే వాళ్ళకి ఎన్నో ఆటంకాలు వస్తాయి. ప్రార్థనకు వద్దామంటే ఆటంకాలు వస్తాయి. ఆటంకపరిచేవారు ఇంట్లోనే ఉంటారు. కొంతమందికి భర్త ఆటంకం, కొంతమందికి బిడ్డల ఆటంకం, కొంతమంది భార్య ఆటంకం, కొంతమందికి నిద్ర ఆటంకం, కొంతమందికి ఆరోగ్యం ఆటంకం, కొంతమందికి గ్రామస్తుల ఆటంకం.
ఆటంకాలు చూసి ప్రార్థన ఆగొద్దు, నీ అగ్ని ఆర్పొద్దు, కొనసాగిపోదాం. ఏవేవో చూసి కొంతమంది ఇష్టం ఉంటే వస్తారు, ఇష్టం లేకపోతే రారు. కొంతమంది ఇష్టం ఉన్నప్పుడు వస్తారు, కొంతమంది ఇష్టం లేనప్పుడు రారు. తప్పు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. నీ ఊరు రక్షించబడుతుంది, నీ కుటుంబం రక్షించబడుతుంది. యేసు ప్రభు ఎన్ని శ్రమలున్నా శ్రమలకు ముందు ప్రార్థన చేశారు, చావుకు ముందు ప్రార్థన చేశారు, మరణములో కూడా ఆయన ప్రార్థన చేశారు. తెలుసా? ఇప్పుడు పరలోకం వెళ్ళిపోయాక కూడా తన యొద్ద వచ్చే వారందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేయించునే ఉన్నాడు. ఆయనే కాదు, పరిశుద్ధాత్మ తండ్రి గారు కూడా రోమిలో రాసే పత్రిక 8:26 ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆత్మీయ మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. ప్రభువు ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మ తండ్రి ప్రార్థన చేస్తున్నారు, శిష్యులు ప్రార్థన చేసి అద్భుతాలు చూస్తారు. నువ్వెందుకు ప్రార్థన చెయ్యవు? సంగమా, ప్రార్థన అంటే ఎందుకు నీకు ఆ నిర్లక్ష్యం? ప్రార్థన అంటే ఎందుకు నువ్వు హాజరు కావు? అలా కావద్దు. ఇదిగో త్వరలో ప్రార్థనా దినాలు వస్తున్నాయి. అందరం కలిసి నిత్యం ప్రార్థన చేసి, ఎన్ని సమస్యలు చిక్కులు ఉన్నా ప్రార్థన ఆగకుండా ఆ గుడ్డివాడు భర్తలు మళ్ళీ కేకలు వేద్దాం ప్రభు దగ్గర. మన కేకలు దేవుడు ఆలకిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, మనం అనుభవిస్తాం. అట్టి ధన్య దేవుడు మనందరికి ఇచ్చి ఆశీర్వదించును గాక. ఎందుకు ప్రార్థన చేయాలి చెప్పండి? ఎందుకు ప్రార్థన చేయాలి? కాబట్టి ఎప్పుడు ప్రార్థన మానొద్దు, ఎల్లవేళలా ప్రార్థన చేయి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. కూర్చున్న, నుంచున్న, నడుస్తున్న ప్రార్థనే చేయి. నేను దేవుడు నిండారుగా దీవిస్తాడు. నువ్వు బలపరచబడతావు, మేఘమెక్కుతావు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, కుమారుడు అయిన దేవా, పరిశుద్ధాత్ముడు అయిన దేవా, స్తోత్రములు. అడగని ప్రార్థనలు, జవాబు లేని ప్రార్థనలు అన్నావు. అడగని ప్రార్థనలు, దక్కని జవాబులు అన్నారు తండ్రి. కాబట్టి అడగమన్నావు గనుక మేము నిత్యం అడుగుతూనే ఉండాలి. మీరన్నారు, మీరు నిత్యము విసుగక ప్రార్థన చేయమన్నావు ప్రభువా. అలాగూ నాయన, మాలో కొంతమంది బాప్తిసం పొందారు కానీ ప్రార్థన చేయరు నాయన. అయ్యా, నువ్వు బాప్తిసం తీసుకున్న వెంటనే ప్రార్థన మొదలుపెట్టావు. ప్రార్థన మొదలుపెట్టిన వెంటనే ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ దిగొచ్చింది నాయన. అలాగే మేము నిత్యము నాయన ఆకాశ వాకిళ్ళు విప్పబడాలంటే, పరిశుద్ధాత్మ నింపబడాలంటే ప్రార్థనే ఒక వజ్రాయుధం నాయన. అలాగూ ప్రార్థన చేసే భాగ్యమగు దయచేయమని, ఇక్కడ వారందరినీ ప్రార్థన దీపాలుగా, ప్రార్థన జ్యోతులుగా నాయన రగులుచున్న అగ్ని జ్వాలలుగా నింపివేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. అలా నిలబడి ఉండగా మన కానుక సేకరణ చేద్దాం. పాట